మాసాల పాప, 6 లేక 7 మాసాలు. అది మొదలు శంషాబాద్లో దాదాపుగా 7 సంవత్సరాల ట్రైనింగ్. మొట్టమొదటిగా సిటిహెచ్ అనే ఒక కోర్సు, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ, తర్వాత బీడీ అనే కోర్సు. సిటిహెచ్ చేసిన తర్వాత ఇలాంటి ఒక చిన్న గ్రామంలో 4 సంవత్సరాలు పరిచర్య చేశాను. బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి శోధనలు, సమస్యలు వచ్చాయి. మా పాప 18 మాసాల పాప ఉన్నప్పుడు, అప్పటికి కూడా ఫోన్ లేవు. 2000లో ఆ పాపకు టీబీ వచ్చింది. మా బంధువులు అన్నారు, మా విగ్రహాలను విడిచిపెట్టినందుకు మా విగ్రహాల పక్షాన మీకు వచ్చినటువంటి శాపం అన్నారు. కానీ మేము ప్రార్థించాము, అనేక మంది ప్రార్థించారు. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. ఒక డాక్టర్ గారు స్వచ్ఛందంగా 6 నెలలకు సరిపడా మందులు కూడా ఇచ్చాడు. చివరికి 2002లో బైబిల్ కోర్స్ పూర్తి చేసుకొని ఒక విలేజ్లో 4 సంవత్సరాలు పనిచేసే సమయంలో దేవుడు మా పరిచర్య ద్వారా 2 సంఘాలు స్థాపించాడు. ఆ 4 సంవత్సరాల తర్వాత దేవుడు అన్నాడు, ఒకే మాట అన్నాడు, నీ ఉండవలసిన స్థలం ఇది కాదు. నీ బైబిల్ కాలేజ్ నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మరలా పెద్ద కోర్సు, బీడీ అనే కోర్సు, ఇంగ్లీష్ మీడియం చదవడానికి అక్కడికి వెళ్ళాను. మాకు ఎలాంటి సహాయం లేదు, కానీ మేము దేవుని వైపు చూసి వెళ్ళాము. 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన తదుపరి ఒక పెద్ద టౌన్, కావల్ లాంటి టౌన్లో 7 సంవత్సరాలు పనిచేశాను. దాని తదుపరి లోన్ స్టార్లో పనిచేయబట్టి దాదాపుగా 4 సంవత్సరాల 6 మాసాలు అవుతుంది. సో మా కుటుంబంలో ఇంకా ఎవరు కూడా రక్షించబడలేదు. దాదాపుగా మేము రక్షించబడిన తర్వాత 10 years వరకు మా షడ్డకులతో, మా తల్లిదండ్రులతో, మా సహోదరులతో, మా వదినలతో ఎవరితో కూడా సరైనటువంటి సంబంధం లేదు. వారితో సంబంధం కలిగింది ఎప్పుడు ఎక్కువ అంటే దాదాపుగా 2006వ సంవత్సరము, అంటే అప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. సో ఈ సాయంకాలము భయంకరమైనటువంటి విగ్రహారాధనలో నుంచి నన్ను దేవుడు రక్షించాడు. మా వారందరూ కూడా పెద్ద పెద్ద పూజారులు. మా వదిన కొడుకు అయితే మలేషియాలో 4 సంవత్సరాలు పూజారిగా పనిచేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో వారి విగ్రహాలు వారిని రక్షించలేవు అని వారికి తెలియజేస్తూ ఉన్నాను. మా దగ్గరికి వస్తే కూడా ప్రార్థన చేస్తాను. మరి ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. ఈ వాక్యం నా జీవితాన్ని మార్చింది. ఏ వ్యక్తి నాకు బలవంతంగా సువార్త చెప్పలేదు, ప్రభువే నాతో మాట్లాడాడు. నన్ను మార్చినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా తప్పకుండా ఈ వాక్యం ద్వారా మారుస్తాడని ఈ సాక్ష్యం ద్వారా తెలియజేస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ఈ సమయంలో ఎఫెసీలకు రాసిన పత్రికలో నుంచి కొంత సమయం నాకు ఇవ్వబడినటువంటి సమయము 10:30కు ముగించమన్నారు. ఒక 5 నిమిషాలు అటు ఇటు నేను ముగిస్తాను. ఈ దినము సంఘం అంటే ఏమిటి, సంఘము ద్వారా మనం కలిగే లాభం ఏంటి, సంఘ స్థాపకుడు ఎవరు, వ్యవస్థాపకుడు ఎవరు, మనమెవరు అనే విషయాలు కొన్ని నేను బహుక్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ఇంతకు ముందు కూడా మీరు విని ఉండవచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనము చదుదాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు చాలు. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, సంఘము అనేది దేవుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కళాఖండము. ఎందుకు అనంటే పాత నిబంధన గ్రంథంలో సంఘం అనే మాట మనం చూడము. అఫ్కోర్స్ హీబ్రూలో కహల్ అంటారు, అంటే సమాజము. అందుకే అపోజిట్ పౌలు అంటాడు కదా, హెబ్రీ 10:25లో సమాజముగా కూడుట మానక అనే మాట చెప్తాడు. అది వేరే. కానీ ఇక్కడ ఎక్లేషియా అనే పదము గ్రీక్ పదం వాడారు. అంటే లోకంలో నుంచి బయటికి పిలువబడినటువంటి వారు. మీకు జాగ్రత్తగా ఒక్క మాట చెప్పాలంటే, మీకు బహుక్లుప్తంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవుడు అనంటే కేవలం యూదులకు మాత్రమే. రోమాపత్రిక 3:2లో రాయబడ్డది, దేవోక్తులు యూదుల పరము చేయబడినవి, పితరులు వారు, వాగ్దానములు వారికే ఉన్నాయి, మెస్సియా వారికే. మనం ఎవరమట? అన్యజనులమట. మనకు నిరీక్షణ లేదట. ఒక్క మాటలో చెప్పాలంటే యూదులు ఏమనుకుంటారు తెలుసా మన గురించి? అనగా
అన్యజనులమైనటువంటి మన గురించి ఒకవేళ రక్షింపబడకపోతే, ప్రభు మన కొరకు ఈ లోకానికి రాకపోతే వారేమనుకుంటారట, నరకములో మనమందరము కాలడానికి ఒక ఇంధనం వలె పనికి వస్తామట. అంటే మంట బాగా పెట్టాలంటే కట్టెలు కావాలి, అంటే మనం ఒక ఇంధనం వలె నరకంలో పడి కాలాలట. కానీ మనం పరలోకం మాత్రం వెళ్ళడానికి వీలు లేదట. కానీ అపోజినటువంటి పౌలు గారు ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు మీరు ఇట్లా చూస్తే అయిపోవాలి. వారికి కేవలం భౌతిక సంబంధమైనటువంటి దీవెనలే, అనగా పాలు పండ్లు వెన్న తేనె ఇలాంటి దీవెనలు, భూమి పంట. కానీ యేసుక్రీస్తులో ఎఫెసీ 1:3 ప్రకారము అపోజినటువంటి పౌలు చెప్తాడు, మన ప్రభువైన యేసుక్రీస్తునందు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. వారికి కేవలం భౌతిక సంబంధమైనటువంటివే. కానీ మనకు ఏకంగా మన పరిస్థితిని 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, మనం మన అపరాధముల చేత, మన పాపముల చేత, మన దోషముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మనల్ని క్రీస్తు కూడా ఆయన బ్రతికించెను. మన స్థితి పాతాళములో నుంచి 2వ అధ్యాయము 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడట, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చప్పట్లు కొట్టి దేవుని మయపరచండి. ఎక్కడో మనం పాతాళంలో ఉండవలసినటువంటి వారము. అక్కడ బైబిల్లో రాయబడ్డ మాట నేను చెప్తున్నాను, నా మాట కాదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మునుపు శరీర విషయంలో అన్యజనులు మీకు ఎలాంటి హక్కులు లేవు, ఎలాంటి వాగ్దానాలు లేవు, మీరు దేవుని ప్రజలు కారు, సహపౌరులు కారు. కానీ ఎంత అద్భుతమైనటువంటి దేవుని ఆలోచనలో నుంచి, దేవుని వాక్యంలో సంఘము అంటే ఆయన శరీరము. ఎఫెసీ పత్రిక 1:23 అక్కడ 22వ వచనంలో అంటాడు, ఆ శరీరానికి శిరస్సుగా క్రీస్తు ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆ చివరి వచనంలో 22వ వచనంలో సంఘము ఒక కట్టడము. 3వ అధ్యాయం 5వ వచనంలో సంఘం ఒక మర్మము. అది ఎవ్వరికి బయలుపరచబడలేదు. ఎక్కడైనా ఏ వ్యాఖ్యానంలో మీరు చూసుకోండి, కేవలము వారికి మాత్రమే బయలుపరిచాడు. అఫ్ కోర్స్ సంఘం గురించి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 16:18 పేతురుతో చెప్పాడు, ఓ పేతురు, పీటర్, యు ఆర్ ద పెట్రోస్, నీవు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. నీవు భూలోకంలో ఏది బంధిస్తావో పరలోకంలో అది బంధించబడుతుంది, భూలోకంలో ఏది విప్పెదవో పరలోకంలో కూడా అది విప్పెదవు, పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తున్నాను చెప్పాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మునుపైతే మీరు అన్యజనులు, మీరు సున్నతి గలవారు కారు అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. 1వ అధ్యాయంలో సంఘం అనేది క్రీస్తు శరీరము, అనగా మనమందరం ఆ శరీరంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా చేర్చబడుతూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ఏ మానవుడు కూడా ఈ కార్యం చేయట్లేదు. దేవుని వాక్యంలో రాయబడ్డ మాట ఏంటంటే, ప్రభువు అనుదినము వారిని సంఘంలో చేర్చుచుండెను అనే మాట రాయబడ్డది. పౌలు కాదు, పేతురు కాదు, యోహాన్ కాదు, యాకోబు కాదు, ఫిలిప్పు కాదు, ప్రభువే చేరుస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో సంఘము శరీరము, 2వ అధ్యాయం కట్టడం, 3వ అధ్యాయం మర్మము, 4వ అధ్యాయము సంఘము ఒక నూతన పురుషుడు, 5వ అధ్యాయం సంఘం ఒక వధువు, 6వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఖడ్గం గురించి, ఆయుధాల గురించి అక్కడ చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో కొన్ని విషయాలను చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. ఈ మాట ఒకసారి మనం ఆలోచన చేయాలి. మధ్యాహ్నకాల సమయంలో కూడా చెప్పాను. పేతురు గారు తన కలిగినటువంటి దర్శనంలో ఆయన ఏమంటాడంటే, అన్యజనునితో సహవాసము చేయుట కానీ వాని ముట్టుట కానీ యూదునికి ధర్మము కాదు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం చదువుదాం బిగ్గరగా. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం, అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వాణ్ణి ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇప్పటికీ తెలంగాణ కంటే
ఆంధ్రప్రదేశ్లో కుల వివక్ష ఎక్కువగా ఉన్నది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే అర్థమైంది. 2016 సంవత్సరంలో కావల్లో ఒక 1 వీక్ ఉన్నాను సువార్త చెప్పడానికి. మార్కాపురంలో ఉన్నాను, ఒంగోలులో ఉన్నాను, కావల్లో ఉన్నాను. సువార్త చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే, ఇక్కడ క్రిస్టియన్స్ లేరు, అక్కడ ఊరుపేట పాలెంలో ఉన్నారు చూడన్నారు. తెలంగాణలో అలాంటివి లేవు. అక్కడ క్రిస్టియానిటీ కూడా తక్కువ, ఇక్కడ ఎక్కువే. కానీ కుల వివక్ష కూడా ఎక్కువగా ఉన్నది. క్రిస్టియన్స్ అంటే ఎక్కడో ఉంటారు అనేది. కానీ ఇక్కడ ప్రభు పేతురుకు చూపించినటువంటి దర్శనంలో ఏ మనుష్యుడు కూడా నిషేధింపదగిన వాడని కానీ అపవిత్రుడని కానీ చెప్పకూడదు అని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి ఎంత గొప్ప అవకాశం ప్రభు ఇచ్చాడు. 2వ అధ్యాయము 12వ వచనము, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. చూడండి, దేవుని వాక్యం మీరు చదివితే జాగ్రత్తగా నా వైపు చూడండి. ఇక్కడ అన్ని వారికే దేవుని ఆలోచనలో సంఘం అనేది ఉన్నది. కానీ మనందరికీ తెలుసు ఏంటి అంటే, వారు యూదులు గర్వపడేవారు. కానీ దేవుని వాక్యంలో వాళ్ళ గర్వమంతా కూడా దేవుడు తీసేశాడు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు, ఇప్పటికీ వారు ప్రభువైన యేసుక్రీస్తును చంపి ప్రవక్తలు కాబట్టి తన శిక్ష వారి మీదికి వస్తుందని చెప్పాడు 2వ అధ్యాయంలో. మరి ఇక్కడ ఇశ్రాయేలుతో మీరు సహపౌరులు కాక అంటే వారి నమ్మకం ఏంటంటే, దేవుడు మావాడు, మేము సొంతం చేసుకున్నాము అనే గర్వం వారికి ఉండేది. ఆ గర్వాన్ని అంతా కూడా దేవుడు తీసేశాడు. ఎందుకంటే మనందరికి తెలుసు, ఆ యొక్క దేవాలయపు తెర నడిమికి చినిగిపోయినప్పుడే అంతా దేవుడు బట్టబయలు చేసేసాడు. ఏంటంటే అన్యజనులకు ప్రవేశము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మన గత మాసంలోనే గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. ఆ దేవాలయపు తెర పైనుంచి కిందికి చినిగిపోయింది. దాని అర్థం ఏంటంటే అన్యజనులకు ప్రవేశం. దాని విషయం ఇక్కడ కూడా రాస్తాడు, మీరు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను. మనకు ఎలాంటి పరలోకం అనేది అభయం ఇవ్వబడలేదు, మనమంతా నరకానికే. కానీ భక్తుడు అంటున్నాడు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోనండి. చూడండి, అలాంటి పరిస్థితిలో నుంచి ఇందాక నేను చెప్పాను కదా, 2:7 తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఆ గొప్ప హక్కు దేవుడు మనకు లభించాడు. అంటే దొరికింది అది. తర్వాత చూడండి 13వ వచనం, మనం వేగంగా వెళ్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చప్పట్లు కొట్టి మరలా దేవుని స్తుతించండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే చూడండి, దేవుని వాక్యంలో రాయబడ్డ మాట ఏంటంటే, ఎవరైనా అంటే నేరం చేస్తే ఎవరైనా పర్వాలేదు, ఆ దోషి అక్కడ ఆ బోన్లో నిలవబడాలి, ఆ శిక్షను తను అనుభవించాలి. కానీ ఆ దోషి యొక్క శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు తనపైన వేసుకొని వాని పాపపు వెల చెల్లించి అక్కడికి వెళ్ళినప్పుడు క్రీస్తు రక్తము చేత అతడు లేక ఆమె కడగబడ్డాడు. కాబట్టి అపోజిట్ పౌలు అదే చెప్తున్నాడు, క్రీస్తు రక్తం వలన మీరు. ఒకసారి మన రోమాపత్రిక 5వ అధ్యాయంలోని ఒక మాటను చదువుకుందాం, చాలా అద్భుతంగా ఉంటుంది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో అపోజిట్ పౌలు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, రోమా 5:1, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంటే ఏమని రాయబడ్డది? కలిగి ఉన్నాము. ఎలాంటి సమాధానము అని అంటే చూడండి 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడి రక్షింపబడదు. మనం ఎలాంటి వారమంట? ఉగ్రత నుంచి రక్షింపబడ్డామంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉగ్రత పిల్లలం అనే మాట కూడా రాయబడింది. రోమపత్రిక 5:10 అంటాడు, మనము శత్రువులమై ఉండగా. ఆ మాట కూడా చదవండి. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదుము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. చూడండి, ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశము దేవుడు యేసు ప్రభు ద్వారా
మనకిస్తూ ఉన్నాడు. అపోజినటువంటి పౌలు ఇదే రోమా పత్రికలో ఒక పరిసయ్యుడు అయి ఉండి ధర్మశాస్త్రం అంతా తూచా తప్పకుండా పాటించి యాకోబు పత్రిక 2:10 ప్రకారము ఆజ్ఞలన్నీ కూడా గైకొని ఒక ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో తప్పిపోయినట్టే కదా అన్నాడు. అపోజినటువంటి పౌలు కూడా ఆయన ధర్మశాస్త్రం ఆయన రక్షించలేకపోయింది కాబట్టి ఒక కేక పెడుతూ ఉన్నాడు. రోమపత్రిక 7:24, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంలోనగు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఓ ఐఎమ్ ఎ wretched man that who will rescue me from this body of death. I thank God through Jesus Christ our Lord and Savior అని అంటున్నాడు. ఆయన ధర్మశాస్త్రం ఆయన రక్షించలేకపోయింది. ఒక పెద్ద కేక పెడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమటువంటి వారలారా, మరలా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ 2వ అధ్యాయంలోని మరికొన్ని విషయాలు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయం మనకు సమయం అవుతుంది కాబట్టి నేను మ్యాక్సిమం ముగిస్తాను. 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి, ఇందాక మన రోమపత్రిక 5:1, 5:9 చదువుకున్నాం. మీకును మాకును ఉండిన ద్వేషమును చాలు. మనందరికి తెలుసు, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే దేవుని వాక్యంలో అక్కడ రాయబడ్డది ఏంటి అని అంటే, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. బైబిల్ మాటలు నేర్చుకోవాలి. చెప్పండి, నేను చెప్పినట్టు యూదులు సమరయులతో, ఎందుకంటే సమరయులు అంటే ఎవరంటే యూదులు లేక ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో ఉన్నప్పుడు అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే పుట్టినటువంటి మిశ్రమ సంతానం, అంటే మిక్స్డ్ కల్చర్ అంటారు. ఆ నెల్లూరు దగ్గర ఒక కాలనీ ఉంది. వచ్చిన కొత్తలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ అందరూ ఉంటారు. దాన్ని ఏమంటారు అంటే మిక్స్డ్ ఇందిరమ్మ కాలనీ అంటారు. అంటే అన్ని కులాల వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ సమరయులు అలాంటి వారు. అయితే మరి యూదులు సమరయులను ఎలా చూస్తారంటే ఒక శత్రువుల వలె చూస్తారు. తర్వాత ఇక్కడ చూస్తే దేవుడు కూడా 14వ వచనంలో మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా రక్షించబడినటువంటి వారంటే చూస్తాం మనం. ఇక్కడ ఏంటంటే రక్షించబడని వారంటే తప్పకుండా దేవుని యొక్క ఉగ్రత వారిపైన ఉంటుంది. దేవుడు తప్పకుండా వారిని శిక్షిస్తాడు. కానీ ఇక్కడ మీకు మాకు ఉన్నటువంటి ఆ ద్వేషం ఎలాంటిది అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను. ప్రియులారా, ఇక నేను మాక్సిమం చెప్తాను. మనకంటే అబ్రహాం గొప్పవాడు ఏం కాడు. చాలామంది అనుకుంటారు, అంటే నేను వేరేగా మాట్లాడట్లేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వారందరూ గొప్ప గొప్పవారండి. ఏలియా, ఎలీషా, ఏలియా అగ్ని రథములు, హనోకు గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు. కానీ పరలోకంలో వారికి ఎంత స్థానం ఉంటుందో రక్షించబడినటువంటి మనకు కూడా అలాంటి స్థానమే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుని వాక్యంలో రాయబడినది అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34-35 వచనాల్లో దేవుడు పక్షపాతి కాడు.